ఐడిటీవీ మన ఉనికి మన వాణి. జై బాలయ్య. బాలయ్య బాబు సినిమా ముచ్చట పట్టుకొచ్చిన ఈయన ఇంకోండ్రి డాకు మహారాజ్ టీజర్ అదర్స్. బాలయ్య మాస్ జాతర మళ్ళీ మొదలైనట్టే. బాబీ దర్శకత్వంలో ఆయన చేస్తున్న సినిమా టీజర్ కాసేపటి క్రితమే విడుదలైంది. అనుకున్నట్టుగానే గీ టీజర్ లో బాలయ్య నటన అయితే అద్భుతంగా ఉందంట. మరి ఆయన లుక్స్, డైలాగ్ డెలివరీ, ఫైట్స్ విజిల్ చేయిస్తున్నాయంట. బాబీ టేకింగ్ నెక్స్ట్ లెవెల్లో ఉందంట. మరి అభిమానులకైతే 1.5 నిమిషం నిడివి ఉన్న ఈ టీజర్ ప్రతి సెకండ్ గూస్ బంప్స్ తెప్పించిందంట. అంతకు మించిన మరో విషయం ఏందో తెలుసా? ఈ సినిమా టైటిల్ ఐడిటీవీ ముందే చెప్పింది కదా, ఈ సినిమా పేరును డాకు మహారాజ్ గా ఖరారు చేస్తారని. గదే పెట్టిరు. మళ్ళా చూసిండ్రా? ఫుల్లీ మాస్ గా ఉన్న ఈ టైటిల్ కూడా ఇప్పుడు ట్రెండింగ్ లోకి వచ్చి అరాచకం సృష్టిస్తుంది. గట్లుంటది మళ్ళా మన బాలయ్య బాబుతో. నన్ను గుర్తుపట్టావా? డాకు డాకు మహారాజ్ అంటూ బాలయ్య చెప్పిన ఈ డైలాగ్ అయితే వేరే లెవెల్. గట్లనే డాకు మహారాజ్ క్యారెక్టర్ ను ఇంట్రడ్యూస్ చేస్తూ టీజర్ లో వినిపించిన డైలాగులు కూడా మామూలుగా లేవు. మళ్ళా ఈ కథ వెలుగును పంచే దేవుళ్ళది కాదు, చీకటిని శాసించే రాక్షసులది కాదు. ఈ కథ రాజ్యం లేకుండా యుద్ధం చేసిన ఓ రాజుది, మరణాన్నే వణికించిన మహారాజుది అంటూ టీజర్ వచ్చిన పవర్ఫుల్ డైలాగులు డాకు మహారాజ్ పై బజ్ ను ఆ మాత్రం పెంచేసినాయి. ఈ సంక్రాంతికి మళ్ళీ బాలయ్య బాబు ఖాతాలో హిట్ ఖాయం అని కాన్ఫిడెన్స్ వచ్చేలా ఈ టీజర్ ఉందనడంలో ఎలాంటి డౌట్ లేకుండా చేసినాయి. ఇక బాలయ్య లుక్స్ విషయానికి వస్తే, గిన్నాళ్ళు కనిపించిన యాంగిల్ కాకుండా నటసింహాన్ని కొత్తగా చూపించడంలో డైరెక్టర్ బాబీ గ్రాండ్ సక్సెస్ అయిండు. ఎడారిలో విజువల్స్ తో మొదలైన టీజర్ లో ముందుగా విలన్లను ఇంట్రడ్యూస్ చేసిండ్రు. తర్వాత బాలయ్య బాబుని రంగంలోకి దించిండ్రంట. ఫైట్స్ ఫేమ్స్ వేసిండ్రు. గా తర్వాత గుర్రంపై స్వారీ చేస్తూ బాలయ్య రాకను బాబీ చూపించిన తీరుకు సలాం కొట్టాల్సిందే. మరి ఫైనల్ గా బాలయ్య పూర్తి ఫేమ్ కనిపించేటప్పుడైతే జై బాలయ్య అంటూ పూనకాలతో ఫ్యాన్స్ ఊగిపోయేలా ఉందంట. మరి ఓవరాల్ గా అంచనాలకు మించి ఉన్న డాకు మహారాజ్ టీజర్ విజువల్ ట్రీట్ గా సక్సెస్ అయిందనే చెప్పుకోవాలి. తమనిచ్చినటువంటి బ్యాక్గ్రౌండ్ ఇందులో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచిందట. ఇదండి సంగతి. మరిన్ని సినిమా ముచ్చట్లు కావాలంటే చూస్తూనే ఉండండి మన ఐడిటీవీని. మరిగా ఇంకెందుకు ఆలస్యం, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.